నమస్తే. అధికారంలో ఉన్నప్పుడు జనంతో కలవడానికి ఇష్టపడని వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించారు. ఘోర ఓటమి షాక్ నుంచి ఆయన త్వరగానే కోలుకున్నారు. ఇంతవరకు పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపై అపాయింట్మెంట్స్ లేకుండానే జనంతో కలవాలి అని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిసిన తర్వాతే నాయకులతో కలవాలి అని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం తాడేపల్లిలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారికేడ్లు, ఎండకు ఇబ్బంది పడకుండా షామియానాలు రెడీ చేస్తున్నారు. అలాగే వచ్చిన జనానికి పెరుగన్నం, సాంబార్తో కలిపిన భోజనం తదితర ఆహారాన్ని అందజేయడానికి కూడా ఆలోచిస్తున్నారు అని తెలిసింది. గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గంట లేదా 2 గంటల పాటు సామాన్య ప్రజానీకంతో కలుస్తూ వాళ్ల వినతులు స్వీకరించేవారు. వీలైనంత వరకు వాళ్ల సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్ఆర్ దగ్గరికి వెళ్లేవారు. అందుకే వైఎస్ఆర్ నిత్యం జనానికి దగ్గరగా ఉండే పాలకుడిగా గుర్తింపు పొందారు. కానీ జనం నుంచి వచ్చిన జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయారు. తాడేపల్లి నుంచి బయటకు రాలేదు. మహా అయితే బహిరంగ సభల్లో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకునేవారు. దీంతో జనంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి. ఇదే ఆయన్ను రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ బాటే సరైంది అని జగన్ గ్రహించారు. అందుకే అపాయింట్మెంట్స్ తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి జగన్ నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అనే నిర్ణయం కాలేదు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.